Hi friends, this is Rohan. Today we are going to discuss about the projection of solids topic, and I am going to teach you about the introduction part, that is the theoretical part of this lecture. Further we will upload more videos on the problems of projection of solids. So let's continue. థియరీ పార్ట్ ఈరోజు నేర్చుకుందాం. ఓకే, ఇంట్రొడక్షన్ పార్ట్ ఇది. ఫస్ట్ వచ్చేసి సాలిడ్స్ అంటే ఏంటిది, సాలిడ్ డెఫినేషన్ ఏంటిది. ఏ 3-dimensional ఆబ్జెక్ట్ దట్ హ్యాస్ లెంత్, బ్రెడ్త్ అండ్ థిక్నెస్ ఈజ్ నోన్ యాజ్ సాలిడ్. అంటే దానికి లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ థిక్నెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీ ఫోన్ ఉంది కదా, అది ఎంతో కొంత పొడుగు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఇంకా థిక్నెస్ ఉంటుంది. అది కూడా ఒక టైప్ ఆఫ్ సాలిడే. ఓకే, సాలిడ్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. 2 classifications ఉన్నాయమ్మా మేజర్లీ. ఏంది, ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ది పాలీహెడ్రా, సెకండ్ ఏమో సాలిడ్స్ ఆఫ్ రెవల్యూషన్స్. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ పాలీహెడ్రా. పాలీహెడ్రా అంటే ఏంటిది, పాలీ అంటే మెనీ, నంబర్ ఆఫ్, హెడ్రా అంటే షేప్ ఆర్ ఫేసెస్. ఓకే, సో పాలీహెడ్రా అంటే మెనీ ఫేసెస్ని క్లబ్ చేసి వచ్చే సాలిడ్ని పాలీహెడ్రాస్ అంటాం. ఇక్కడ ఫస్ట్ ఏంటిది, టెట్రాహెడ్రన్. టెట్రా అంటే 4 అమ్మ, హెడ్రన్ అంటే చెప్పాను కదా 4, ఇక్కడ 4 ఫేసెస్ అవుతాయి. ఓకే, సో ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 4 ఫేసెస్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. అంటే 4 ట్రయాంగిల్స్ని మర్జ్ చేసి క్లబ్ చేస్తే వచ్చే సాలిడ్నే టెట్రాహెడ్రన్ అంటాం. ఇది ఫస్ట్ ట్రయాంగిల్, అంటే ఫస్ట్ ఫేస్. ఇక్కడ బేస్ కనిపిస్తుందిగా డాటెడ్ లైన్తో, ఈ ట్రయాంగిల్, దీన్ని సెకండ్ ఫేస్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది కదా ఈ ట్రయాంగిల్, ఇది థర్డ్ ఫేస్. యాజ్ వెల్ as నెక్స్ట్ ఈ డాటెడ్ లైన్తోనే ఇంకో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఈ 2 లైన్స్ కలిపితే, అది ఫోర్త్ ఫేస్. సో 4 ట్రయాంగిల్స్ ఉంటాయమ్మా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఉంటాయి. 4 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ కంబైన్గా ఫామ్ చేసే సాలిడ్ని టెట్రాహెడ్రన్ అంట. నెక్స్ట్ క్యూబ్ ఆర్ హెక్సాహెడ్రన్. హెక్సాహెడ్రన్ అని ఎందుకు అన్నాడంటే, హెక్సా అంటే 6 అమ్మ, క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. హెడ్రన్ అంటే ఫేసెస్, రైట్. 6 ఫేసెస్ ఉంటాయి. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 6 ఫేసెస్ ఆఫ్ స్క్వేర్స్, అందుకే దీన్ని హెక్సాహెడ్రన్ అంటాం. ఓకే, ఇది ఫస్ట్ ఫేస్. స్క్వేర్ కాబట్టి 4 సైడ్స్ ఉంటాయి ఫస్ట్ ఫేస్. దీనికి ఆపోజిట్ సైడ్ సెకండ్ ఫేస్, అంటే ఈ డాటెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ డాటెడ్ లైన్స్తో ఫామ్ అయిన స్క్వేర్ సెకండ్ ఫేస్ అవుతుంది. నెక్స్ట్ టాప్ ఉన్నది కదా, ఈ టాప్ స్క్వేర్, ఇది థర్డ్ ఫేజ్. నెక్స్ట్ దానికి ఆపోజిట్ బాటమ్ బేస్, ఇది ఫోర్త్ ఫేజ్ అవుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న స్క్వేర్ ఏమో ఫిఫ్త్ ఫేజ్, ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న ఫేజ్ ఏమో 6th ఫేజ్ అవుతుంది. సో హెక్సాహెడ్రన్ కాబట్టి మొత్తానికి 6 ఫేసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఆక్టాహెడ్రన్. ఆక్టా అంటే 8 అమ్మ, 8 ఫేసెస్ ఉంటాయి అన్నట్టు. ఏం షేప్ 8. ఇక్కడ ఆక్టాహెడ్రన్ అంటే 8 ఈక్విలేటరల్ ట్రయాంగులర్ ఫేసెస్ ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 8 ఫేసెస్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. 8 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ కంబైన్ చేస్తే వచ్చే సాలిడ్ని ఆక్టాహెడ్రన్ అంటాం అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ ట్రయాంగిల్, ఇది సెకండ్ ట్రయాంగిల్. ఇక్కడ కింద రైట్ సైడ్లో ఉన్నదేమో థర్డ్ ట్రయాంగిల్, లెఫ్ట్ సైడ్లో ఏమో 4th ట్రయాంగిల్. సేమ్ వే దానికి ఆపోజిట్ సైడ్లో డాటెడ్ లైన్స్ అని ఫామ్ అవుతున్నాయి, 5th, 6th, 7th అండ్ 8th ట్రయాంగిల్స్ అమ్మ. ఓకే, 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ డోడెకాహెడ్రన్. ఓకే, ఇది నార్మల్లీ మీ టెక్స్ట్ బుక్స్లో డీడెకాహెడ్రన్ అని మెన్షన్ చేశాడు, కానీ అది డోడెకాహెడ్రన్. ఓకే, ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 12 ఫేసెస్ ఆఫ్ రెగ్యులర్ పెంటాగాన్స్. అంటే పెంటాగాన్స్ అంటే 5 సైడ్స్ ఉంటాయమ్మ పెంటాగాన్కి, కానీ ఇక్కడ 12 పెంటాగాన్స్ ఉంటాయని చెప్పాడు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఇది లెఫ్ట్ సైడ్లో థర్డ్ ఫేజ్, ఇది 4th ఫేజ్, ఇది 5th ఫేజ్, ఇది 6th ఫేజ్. సిమిలర్లీ దానికి ఆపోజిట్, ఈ 6 ఫేసెస్కి ఆపోజిట్ సైడ్స్లో ఇంకా 6 పెంటాగాన్స్ ఉంటాయి. దాన్నే డోడెకాహెడ్రన్ అంటాం. ఓకే అమ్మా. సో నెక్స్ట్ ఐకోసాహెడ్రన్. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 12 ఫేసెస్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, ఇక్కడ ఈ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దీంట్లో 12 ఫేసెస్ కౌంట్ చేద్దాం. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, బ్లాక్ కలర్ ది ఫస్ట్, గ్రీన్ సెకండ్, బ్లూ థర్డ్, ఎల్లో 4th, స్కై బ్లూ 5th, రెడ్ కలర్ ది 6th ఫేజ్, పింక్ కలర్ 7th ఫేజ్, వైట్ కలర్ 8th ఫేజ్, ఈ ఎల్లో కలర్దేమో 9th, ఈ బ్లాక్ కలర్దేమో 10th. ఇంకా 2 ఏమో బ్యాక్ సైడ్ ఉంటాయి, అవి మనకు కనిపిస్తలేదు కాబట్టి అది టోటల్ 12 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఉంటాయమ్మ. ఓకే, నెక్స్ట్ పాలీహెడ్రన్స్లో ఇప్పుడు వరకు మనం చూసిన ఏంది, అన్నిటికీ ఒకటే షేప్ ఉన్నది. అంటే ఇప్పుడు టెట్రాహెడ్రన్లో ఏమో కామన్గా ట్రయాంగిలే ఉంటుంది, 4 ట్రయాంగిల్స్ ఉంటాయి, కానీ మేజర్గా ట్రయాంగిల్ షేపే అన్ని ఫేసెస్కి ఉంటుంది. ఇక్కడ క్యూబ్లు ఏమో స్క్వేర్స్ ఉంటాయి, కానీ అన్నిటికీ
అన్నిటికీ స్క్వేర్ షేపే ఉంటుంది 6 ఫేసెస్ ఉన్నా కూడా. ఆక్టాహెడ్రల్ ఏమో 8 ఫేసెస్ ఉంటాయి కానీ 8 ట్రయాంగిల్సే ఉంటాయి. సో కాకపోతే పాలీహెడ్రాన్స్లో దేనికైతే సిమిలర్ ఫేసెస్ ఉండవు, అంటే దాన్ని ప్రిజమ్స్ అండ్ పిరమిడ్స్లోకి క్లాసిఫై చేస్తారమ్మా. ఓకే, పాలీహెడ్రల్స్ విచ్ ఆర్ నాట్ కంపోజ్డ్ ఆఫ్ రెగ్యులర్ ఫేసెస్ బట్ సిమిలర్ ఫేసెస్ ఆర్ కాల్డ్ ప్రిజమ్స్ అండ్ పిరమిడ్స్. ఓకే, ప్రిజమ్స్ గురించి చూద్దాం. ప్రిజమ్, ఇట్ ఈస్ ఏ పాలీహెడ్రన్ కంపోజ్డ్ ఆఫ్ 2 సిమిలర్ రెగ్యులర్ పాలిగాన్స్. అంటే 2 పాలిగాన్స్ తీసుకుందాం, 2 స్క్వేర్స్ తీసుకుందాం. 2 స్క్వేర్స్ని ప్యారల్లీ అరేంజ్ చేసినాం అనుకోండి, దానికి ప్లేస్డ్ ప్యారలల్లీ అండ్ జాయింట్ బై రెక్టాంగులర్ ఫేసెస్. 2 స్క్వేర్స్ని ప్యారల్లీ పక్కన పెట్టి వాటిని 4 రెక్టాంగిల్స్తో జాయిన్ చేస్తే వచ్చే సాలిడ్ని ప్రిజమ్ అంటాం. అక్కడ బేస్ అండ్ 2 పాలిగన్స్ ఏమో స్క్వేర్ షేప్లో తీసుకున్నాం కాబట్టి అది స్క్వేర్ ప్రిజమ్ అవుతుంది. ఓకే, ద ఇమాజినరీ లైన్ విచ్ జాయిన్స్ ద సెంటర్స్ ఆఫ్ ది బేస్ ఈస్ కాల్డ్ యాక్సిస్ లైన్. అంటే 2 ఫేసెస్ తీసుకున్నాం కదా, ఆ రెండింటికి సెంటర్ పాయింట్స్ని ఒక ఇమాజినరీ లైన్తో జాయిన్ చేస్తే ఆ లైన్ని యాక్సిస్ లైన్ అంటాం. ఓకే, ఇందాక చెప్పాను కదా స్క్వేర్ ప్రిజంలో ఎట్లా తీసుకున్నాం, ఈ కింద ఒక స్క్వేర్ ఉన్నది, పైన ఒక స్క్వేర్ ఉంది. ఈ రెండింటినేమో 4 ఫేసెస్, ఈ 4 రెక్టాంగిల్స్ అని జాయిన్ చేశాం. ఓకే, అది స్క్వేర్ ప్రిజం ఫామ్ చేస్తుంది. ఇది ఫస్ట్ ఫేస్, ఇది ఒక రెక్టాంగిల్, ఇది సెకండ్ ఫేస్, ఇది రెండో రెక్టాంగిల్. సిమిలర్లీ ఇది థర్డ్ ఫేస్, ఇటు సైడ్ ఏమో ఇది 4th ఫేస్. ఇది స్క్వేర్ కాబట్టి దీనికి 4 ఫేసెస్ ఉంటాయి. సిమిలర్లీ ఇది ట్రయాంగులర్ ప్రిజం, దీనికి చూడండి బేస్ ట్రయాంగిల్ ఉంది, టాప్ కూడా ట్రయాంగులర్ షేప్లో ఉంది. సో ఇది ట్రయాంగులర్ ప్రిజం అవుతుంది. ఇందాక చెప్పాను కదా సెకండ్ పాయింట్ ప్రిజంలో ఏంటిది, యాక్సిస్ లైన్ ఎక్కడ ఉంటుంది, టాప్కి అంటే 2 ఫేసెస్కి సెంటర్ పాయింట్స్ని ఒక ఇమాజినరీ లైన్తో జాయిన్ చేస్తే దాన్ని యాక్సిస్ లైన్ అంటామమ్మ. ఓకే, ఇక్కడ చూడండి ఇది ఫేసెస్. ఓకే, నెక్స్ట్ ఇది పెంటగనల్ ప్రిజం అమ్మ. పెంటగనల్ ప్రిజం అని ఎందుకు అన్నాం, దీని బేస్ అండ్ టాప్ పెంటగన్ షేప్ ఉంది. పెంటగాన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి, 5 సైడ్స్ ఉంటాయి. 1 2 3 4, ఇది 5వది. సో ఈ 5 సైడ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి 5 రెక్టాంగులర్ ఫేసెస్ ఉంటాయి. ఇది ఫస్ట్ది, దీంట్లో లెఫ్ట్ది సెకండ్, ఇది థర్డ్, ఇట్ సైడ్ బ్యాక్ సైడ్ డాటెడ్ లైన్స్ అని జాయిన్ అవుతుంది కదా, ఇది 4th. సిమిలర్లీ ఇది 5th షేప్ అమ్మ, 5th రెక్టాంగిల్. ఓకే, సేమ్ హెక్సాగనల్, ఇది హెక్సాగనల్ ప్రిజం అమ్మ. ఎట్లా హెక్సాగనల్ ప్రిజం ఎందుకు అంటున్నాం అంటే దీనికి బేస్ హెక్సాగన్ షేప్లో ఉంది. చూడండి హెక్సాగన్ అంటే 6 సైడ్స్ ఉంటాయి కదా, 1 2 3 4 5 అండ్ ఇది 6th సైడ్ అమ్మ. 6 సైడ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి 6 రెక్టాంగిల్స్ ఉంటాయి. ఫ్రంట్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి, ఇక్కడ రైట్లో ఒకటి, ఇటు సైడ్ లెఫ్ట్లో ఒకటి, ఇటు ఫ్రంట్ నుంచి లెఫ్ట్లో ఒకటి, ఇక్కడ రైట్ సైడ్లో ఒకటి. సో ఇవి 6 ఫేసెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పిరమిడ్. పిరమిడ్కి ప్రిజంకి మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ప్రిజంలో ఫేసెస్ రెక్టాంగులర్ ఫేసెస్ ఉంటాయి, పిరమిడ్లో ట్రయాంగులర్ ఫేసెస్ ఉంటాయి. అదే మేజర్ డిఫరెన్స్ అమ్మ, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఎ పాలీహెడ్రన్ కంపోజ్డ్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్ యాజ్ బేస్. ఏదో ఒక పాలిగన్ షేప్ బేస్ ఉంటుంది. ఇక స్క్వేర్ తీసుకోండి, ట్రయాంగిల్ ఉండొచ్చు, పెంటగాన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ట్రయాంగులర్ ఫేసెస్ అండ్ ఫ్రమ్ విచ్ ట్రయాంగులర్ ఫేసెస్ ఆర్ డెవలప్డ్ అండ్ కన్వర్జింగ్ ఇన్ టు ఏ పాయింట్ కాల్డ్ ఎపెక్స్. ఆ షేప్ ఉందిగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమున్నది, ఇది పెంటగాన్ ఉన్నది, పెంటగాన్ బేస్ తీసుకున్నాడు, దానికి ట్రయాంగిల్స్ని అన్నిటినీ ఒక పాయింట్ దగ్గర జాయిన్ చేశాడు. దీన్ని ఎపెక్స్ పాయింట్ అంటామమ్మ పైన. అట్లా జాయిన్ చేస్తే వచ్చే సాలిడ్నే పిరమిడ్ అంటాం. ఓకే, ద ఇమాజినరీ లైన్ విచ్ జాయిన్స్ ద ఎపెక్స్ అండ్ సెంటర్ ఆఫ్ ది బేస్. అంటే ఈ పాయింట్ నుండి నెక్స్ట్ ఇమేజ్లో చూపిస్తాను, ఒక్క నిమిషం. ఈ ఎపెక్స్ పాయింట్ ఉందిగా, టాప్ మోస్ట్ పాయింట్ పిరమిడ్లో, ఈ పాయింట్ని ఎపెక్స్ అంటామమ్మ. ఓకే, ఇక్కడ నుండి ఈ బేస్లో సెంటర్ పాయింట్ కనిపిస్తుంది కదా, ఈ పాయింట్కి జాయిన్ చేసే లైన్నే యాక్సిస్ లైన్ అంటాం. ఓకే, ఇది హెక్సాగనల్ పిరమిడ్. ఎందుకు, దీనికి 6 సైడ్స్ ఉన్నాయి చూడండి, హెక్సాగన్ షేప్ ఉంది కదా, 6 సైడ్స్ ఉన్నాయి. సో దీనికి 6 ట్రయాంగులర్ ఫేసెస్ ఉంటాయి. సిమిలర్లీ ఇది స్క్వేర్ పిరమిడ్, దీనికి 4 సైడ్స్ ఉన్నాయి బేస్లో. సో 4 ట్రయాంగులర్ షేప్స్ ఉంటాయి, 4 ట్రయాంగులర్ ఫేసెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సాలిడ్స్ ఆఫ్ రెవల్యూషన్స్ వస్తాయమ్మా. సాలిడ్స్ ఆఫ్ రెవల్యూషన్లో దేన్ని అంటామంటే, సాలిడ్స్ ఆఫ్ రెవల్యూషన్లో ఒక ప్లేన్ తీసుకొని దాని ఒక యాక్సిస్ని రివాల్వ్ చేస్తే వచ్చే సాలిడ్ షేప్నే మనం సాలిడ్స్ ఆఫ్ రెవల్యూషన్ అంటాం. దాంట్లో 3 ఉన్నాయమ్మా, కోన్, స్పియర్ అండ్ సిలిండర్. ఓకే,
సో సాలిడ్స్ ఆఫ్ రెవల్యూషన్ ఏంటిది? ఫస్ట్ ఇది కోన్. ఏ కోన్ ఈజ్ obtained బై రివాల్వింగ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగులర్ ప్లేన్ అబౌట్ ఇట్స్ లాంగర్ ఎడ్జ్. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని దాని ఎడ్జ్ యాక్సిస్ లాగా పెట్టుకొని రివాల్వ్ చేస్తే వచ్చే సాలిడ్ని కోన్ అంటామమ్మ. ఓకే, అదే ఒక సిలిండర్ని రెక్టాంగులర్ ప్లేన్తోని ఇండికేట్ చేస్తారు. రెక్టాంగులర్ ప్లేన్ని రివాల్వ్ చేస్తే ఫామ్ ఏ సాలిడ్ని సిలిండర్ అంటాం. ఓకే, సిలిండర్ జనరేట్ అవుతుంది అట్లా చేస్తే. అదే ఒక సెమీ సర్కిల్ అంటే మీ ప్రొట్రాక్టర్ ఉంటుంది కదా, దాన్ని రివాల్వ్ చేసినాం అనుకోండి, డయామీటర్ దగ్గర పట్టుకొని రివాల్వ్ చేస్తే తయారయ్యే షేప్ని స్పియర్ షేప్ అంటాం. అంతే కదా. సో ఇది సాలిడ్స్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకారంగా డెఫినేషన్స్. ఓకే, frustum. Frustum is a portion that is obtained by cutting off the upper part of a cone or pyramid using a plane parallel to its base. అంటే బేస్కి ప్యారలల్గా కోన్ని లేదా పిరమిడ్ని ఇట్లా కట్ చేస్తే, ప్యారలల్గా కట్ చేస్తే ఈ మిగిలిపోయిన కింద పోర్షన్ ఉంది కదా, దీన్ని ఫ్రస్టమ్ అంటామమ్మ. కానీ కండిషన్ ఏంటిది? బేస్కి ప్యారలల్గా కట్ చేయాలి. బేస్కి బేస్ 0 degrees కాబట్టి ఇది కూడా 0 degrees కట్ చేయాలి. అప్పుడు వచ్చిన షేప్నే కింద మిగిలిపోయిన సాలిడ్ని ఫ్రస్టమ్ అంటామమ్మ. ఇది ప్రిజమ్స్లో ఉంటుంది, పిరమిడ్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ ట్రంకేటెడ్ పోర్షన్. ట్రంకేటెడ్ దేన్ని అంటామంటే ఇందాక మనం బేస్కి ప్యారల్గా కట్ చేస్తే మిగిలిపోయిన పార్ట్ని ఫ్రస్టమ్ అన్నాం కదా, దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఇంక్లైన్గా కట్ చేస్తాం. ఇది బేస్, ఈ 0.6 నుంచి 0కి జాయిన్ అయ్యే లైన్ ఏమో ఈ కోన్కి బేస్ లైన్ అమ్మ. అదే ఈ రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది సర్టన్ యాంగిల్లో తీసుకొని కట్ చేసినాం. ఓకే, సో ఈ గ్రీన్ కలర్లో పోర్షన్ మిగిలిపోయిన పోర్షన్ని ట్రంకేటెడ్ పోర్షన్ అంటాం. ఇది ట్రంకేటెడ్ కోన్ అనొచ్చు. ఓకే, so I hope you guys understood about the theoretical part of the projection of solids. Further, I will upload more videos on the problems of projection of solids, and keep watching Vedanta Academy. Thank you.